కాపలా కుక్కల్లాగా పనిచేస్తే మేము వాచ్ డాగ్స్ లాగా, కాపలా కుక్కల్లాగా పనిచేస్తే మేము వాచ్ డాగ్స్ లాగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ కల్చర్ లేదు. హరి, హరి, చట్. ఈ కుక్కల మనవడం మళ్ళా కాపల కుక్కలు ఎక్కుంటాని కరిసే కుక్క ఇప్పుడు ఈ కుక్కలు కూడా మన మీద కరుస్తున్నాయి. ఈయన కాపల కుక్కలు ఎక్కుంటున్నాడు కానీ కరిసే కుక్క అయిండు. కరిస్తే మామూలుగా కరవలే. 58 ఏళ్ళు ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏళ్ళు చేసిండు. అంటే 3 సంవత్సరాలు నిరుద్యోగులు ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలా అంతే. వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తారు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి సక్కనోడు కాదు, ఆయన 61కి చేస్తే 45కి చేస్తాడట. మేము ఇక డ్యూటీల్లో చచ్చిపోయేటట్టున్నాం, బీపీలు షుగర్లతోని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఈయన చేస్తే మాత్రం రేవంత్ రెడ్డిని కూడా మనం దోషిగానే నిలబెడతాం. చేస్తాడా చేయడానే చూద్దాం. కానీ ఆల్రెడీ కేసీఆర్ చేసిండు. కరిస్తే ఈ కరుపుడికి సునీల్ నాయక్ పురుగుల మందే చచ్చిపోయాడు. నాకు 61 ఏళ్ళు పెంచడం వల్ల నా ఏజ్ బార్ అయిపోతుంది, నేను చదవలేనని చచ్చిపోయాను. మురళీ ముదిరాజ్ చచ్చిపోయాడు. అనేక మంది చచ్చిపోయారు. అని ఏం చేయాలంటున్నా నేను అనేది ఏంటంటే జీరో కాదు కదా, మైనస్ చేసిండు అంటున్నాను. కాబట్టి మేము అంటుంటే మీరు రెచ్చిపోయి మా మీద బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనం కూడా కేసీఆర్ అభిమానులమే. ఇక ఆయన చేష్టలు, 100 ఎకరాల నోడికి రైతు బంధు ఇచ్చుడు, భూమి తక్కువ నోడికి తక్కువ ఇచ్చుడు, భూమి లేనోడిని ఎండబెట్టుడు, ఇవన్నీ చూసినాం. నిరుద్యోగులకు ప్రతిరోజు త్వరలో ఉద్యోగాలని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అనేక మంది జాబులు చేసేటోళ్ళు బంద్ చేసి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలను, ఓయి లైబ్రరీలను, దిల్షుక్ నగర్లను, హైదరాబాద్ చుట్టూ వచ్చి చదువుకున్న వాళ్ళ జీవితాలు 10 ఏళ్ళ జీవితం నాశనం అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి జాబులు వేస్తా అంటే లేదు మేము తెలంగాణ వచ్చినాక మేము వేసుకుంటా ఉన్నాడు. అంటే అప్పుడు ఒక 4-5 ఏళ్ళు, ఇది ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళ జీవితం కథం. 25 ఏళ్ళు ఉన్నాడు, 35-40 ఏళ్ళకి వచ్చారు. ఒక జనరేషన్ని నాశనం చేసినప్పుడు, మమ్మల్ని కొట్టించినప్పుడు, కిడ్నాప్ చేసినప్పుడు మరి మేము మాకు అడగడానికి ఉండదా? అంతే కదా. మీరెవడరా మధ్యలో రావడానికి? మీరెవడు అంటున్నా నేను. మిమ్మల్ని ఒకరోజు కిడ్నాప్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒకరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్కో డిఎల్కో ప్రిపేర్ అయితే తెలుస్తుంది. నేను డిగ్రీ లెక్చరర్ అయ్యేటోని, డిఎల్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేటోని. క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ క్వాలిఫై ఎవడన్నా ఇప్పుడు నాకు ఫోన్ చేసేటోడు ఎవడన్నా క్వాలిఫై అండి జేఆర్ఎఫ్. కానీ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ యూజీసీ కండక్ట్ చేస్తుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. వాళ్ళు కండక్ట్ చేసిన దేశంలో కొద్ది మందిని సెలెక్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక 1000-2000 మంది కంటే ఎక్కువ చేయరు. అట్లాంటి దాంట్లో మనం క్వాలిఫై అంత పెద్ద పొజిషన్లో ఉండి కేసీఆర్ వల్ల 10 ఏళ్ళు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి మనకేమైనా అవసరమా? మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే టీచింగ్ చేసుకుంటూ ఉండేటోళ్ళం కదా. మా జీవితం నాశనం చేసిండు. మాకు డైరెక్ట్ ఎనిమి కేసీఆర్. నన్ను ఒట్టిచ్చిండు, తన్నిచ్చిండు, నేను ఆయనకు వ్యతిరేకంగా నేను పనిచేసిన. మా మధ్యలో మీరెవడరా? ఏదంటే కేసీఆర్ను ప్రెస్ మీట్ పెట్టుకోనండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడన్న మరి? ఇప్పుడు ఈ పనే కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయనను ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. మరి ఇన్ని రోజులు రాకపోకుండా అది ఏం చేస్తాను మరి? ఫామ్ హౌస్లో మనం అనుకో, ఇప్పుడు ఇంతకుముందు ఇదే విషయం అడిగినప్పుడు ఫామ్ హౌస్లో ఏం చేస్తాడు అన్నటువంటి విషయం అడిగితే మీరు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అసలు ఏం చేస్తాడు? అసలు ఏం పని ఉన్నది మరి ఆయన ఫామ్ హౌస్ లో? దుక్కి దున్నుతాడా లేకపోతే ఆయన దుక్కి దున్నడు, నాగలు పట్టింది లేదు. నేను రైతుని అంటాడు. ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. రైతు అంటే పొద్దున్న లేచిన నుంచి పంటి పుల్ల పండ్ల పుల్ల వేసుకున్న నుంచి అతను లుంగి కట్టుకోనో, ధోతి కట్టుకోనో, లేదంటే సరే పైంట్ వేసుకుని అయినా సరే, షార్ట్ వేసుకుని అయినా సరే. ఇప్పుడు మోడర్న్ రైతులు, యువ రైతులు కూడా అవుతారు. పెద్ద రైతులు అయితే 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే పక్క ధోతి కట్టుకోను, లుంగి కట్టుకోను పోతారు. పోయి అక్కడ ఏం చేస్తారంటే వరి ఉన్నోళ్ళు అనుకో, వరి బోర్ వేసేది ఉంటే బోర్ వేసి, ఏదైనా నీళ్ళు ఏదైనా పిత్పులు ఉన్నాయి అనుకోండి, నీళ్లు ఏదైనా పొక్కలు పడుతుంటే ఎక్కడికక్కడ కిందికి వెళ్ళిపోకుండా ఏ మడిలో ఉండే నీళ్ళకి పిత్పులు కడతారు. తర్వాత ఏదన్నా రోగం వచ్చింది అనుకో, అరే చూసి దీనికి ఏదో రోగం వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తాడు, పంపు మందు ఏదన్నా కొని, సరే ఈయననే షాపుకి పోతాడా, పక్కన పెడతాడు, వేరే వాళ్ళతో పంపిస్తాడా. ఈయన అసలు నిజమైన రైతు అయితే ఆయననే పోయి ఫెర్టిలైజర్ షాప్కి వెళ్తాడు, తెచ్చుకుంటాడు. సరే నువ్వు ఫోన్ చేస్తే తెచ్చిన తర్వాత నువ్వు ఆ ఫెర్టిలైజర్ మందంతా కలిపి పంపు డబ్బా నువ్వు జబ్బకి వేసుకొని అలా మందు పోసి, తర్వాత నువ్వు స్ప్రే పట్టుకొని సగంతా కొట్టుకుంటా అడుగులో అడుగు వేసుకుంటూ బురదలో ఒక అడుగు మీద అడుగు, ఇంకొక అడుగు అట్లా వేసుకొని, ఎకరం ఉంటే ఎకరం, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు. సరే మాకు 300 ఎకరాలు ఉంది, అంతా నేను కొట్టలేను కదా అనొచ్చు. అట్లాంటప్పుడు మన దగ్గర ఏం చేస్తారంటే, సరే ఈయనకు అయినంత కొడతాడు. రైతు అనేటోళ్ళు అయిన కాడికి కొట్టి ఇంకా మిగతాది వేరే వాళ్ళతో కూడా పెట్టించుకుంటాడు. అట్లా నువ్వు కాంబినేషన్లో కట్టి ఒక పంపు మందు కొట్టి నేను ఎక్కడ చూడలే.
నువ్వు ఎక్కడ పిత్పులు పెట్టంగా నేను చూడలే వరి. లేదంటే గడ్డి మందు ఉంటుంది, గడ్డి మందు ఇట్లా మన యూరియాలో ఇంత ఇసుక కలిపి దాంట్లో గడ్డి మందు వేసి అంత కలిపి ఇట్లా చల్లుతారు. అది కూడా లేదు. ఎక్కడ ఒక ఎకరానికి చల్లంగా నేను చూడలే. లేదంటే మిర్చి పంట ఉందనుకో, మిర్చి పంట కూడా తెగుళ్ళు వస్తుంటాయి, దానికి పంపు మందు స్ప్రేలు చేయాలి. పసుపుకైనా వస్తుంటుంది, దానికి స్ప్రే చేయాలి. లేదంటే మక్కేసిండు అనుకుందాం, మక్కేస్తే ఏంటంటే ప్రతి చిన్న ఉన్నప్పుడు మక్కకి ఇట్లా తీసుకుపోయి యూరియా వేస్తూ ఉంటారు, అది పెరుగుతూ ఉంటుంది. లేదనుకో నువ్వు ట్రాక్టర్ ఉంది, ఇప్పుడు ఎడ్లు లేవు, నాగలు బట్టి ఓడుతుంటుండు, మళ్ళీ మనం అనవసరంగా కేసీఆర్ను నాగలు బట్టి దుంతారని మీరు అడగడం కరెక్టేనా అని అంటే, సరే ట్రాక్టర్ ఉంది, నువ్వు ఎప్పుడైనా ట్రాక్టర్తో కేజీవీల్ అంటారు, బురదలో కేజీవీలు ఇట్లా ఇట్లా ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా కేజీవీలతో కేసీఆర్ తిప్పంగా మనం చూసినాం, ఒక ఎకరం దున్నంగా 2 ఎకరాలు కేజీవీలు కొట్టంగా చూసినావా? మరి ఏం చేస్తాను ఇవన్నీ మనం ఇదేమీ చేయకుండా అయినా రైతు ఎట్లా అవుతాడు? ఏం చేస్తా ఉండు మరి ఇప్పుడు దాంట్లో ఫామ్ హౌస్ అదే చెప్తున్నా, వ్యూహాలు రచిస్తా ఉన్నాడా, ఎట్లా మళ్ళీ గెలుద్దాం 4 సంవత్సరాల తర్వాత అన్నటువంటి వ్యూహాలు. అదే ఆయన మైండ్ ఎప్పుడు 24 గంటలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టాలి, నేను ఎట్లా అధికారంలోకి రావాలి, లేకపోతే మేము కేసుల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఇవి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు. మిగతాదంతగా మంచిగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ సుఖంగా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, నచ్చిన కూర కేసీఆర్ తిన్నటువంటి మంచి మంచి మాంసం ఎవడు తిన్నాడు. బురద కాపురాలు గిట్ట మంచిగా కుందేలు కూర, కుందేలు కూర, తర్వాత ఉడుము కూర, మటను, మేకపోతు కూర ఒకనాడు, గొర్రెపోతు కూర ఒకనాడు తలకాయ, మేకపోతు గొర్రెపోతుకు సంబంధించిన మెదడు, తర్వాత వాటికి మేకపోతుకు సంబంధించిన కాళ్ళు, పాయ, మళ్ళీ ఒక్కొక్క రోజు కీమా మంచిగా మెత్తగా చేసుకుంటే బాగా దొడ్డు రావాలంటే అరగతే నమలాల కదా, పండ్ల మీద నమలాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క రోజు నమలలేని పరిస్థితులు ఉన్నప్పుడు మంచిగా కీమా ఇట్లా కొట్టించుకొని మంచిగా మళ్ళీ మన వాళ్ళు తెల్లటి రైస్ తింటారు. ఈయన అట్లా తెల్లటి రైస్ ఏం తినడు, మంచిగా బ్రౌన్ రైసు, బాస్మతి రైసు, మంచి టాప్ రైసు, తెల్ల రైస్ కాకుండా ఎర్ర రైసు, బ్రౌన్ రైసు, ఇట్లా రకరకాల రైసులు ఉంటాయి. అందులో మంచి ఏరుకొని ఇట్లాంటి కలుపుకొని కీమాలో కలుపుకొని మళ్ళీ ఇంకా అద్భుతంగా ఇక ప్రపంచంలో ఆయన రాజులు నిజాం అప్పట్లో ఏం చేసేవాడు అంటే ఒక గొర్రెపోతు పొట్టేలు తెప్పించుకొని ఏం చేసేవాడట అంటే దాన్ని మంచిగా నరికిపించి ఒక 5-6 కిలోలు 7-8 కిలోలు ఉన్నదని చేసేసి కట్టెల పొయ్యి తీసుకొచ్చి కట్టెలు పెట్టి మీదికి పెద్ద బౌలు పెట్టి ఆ ఆండల దాన్ని వేసి ఇంత ఉప్పు పసుపు కారం అంతా వేసి కిందికి మంట పెట్టేదట. మంట పెడితే జనరల్గా ఎంతసేపు అనుకున్నావు, 10 నిమిషాలు 20 నిమిషాలు, అర్ధగంట, గంట కాదు, 5-6 గంటలు 10 గంటలు ఇంతంత మాంసం ముద్ద గింతంత అయ్యేదాకా వేసేటోడట నిజాం. చేసి దాన్ని మంచిగా వండుకొని తినేదట. అందుకే నిజాం ఇట్లా గట్టిగా దుక్కిలాగా ఉంటుండే. సేమ్ కేసీఆర్ కూడా అన్నాడు, నేను అసెంబ్లీలో అన్నాడు, నేను బక్కగా ఉన్నా కానీ దుక్కి లెక్కున్నా, నాకేమైంది అధ్యక్ష, బ్రహ్మాండంగా ఉన్న దుక్కి లెక్కున్నా నేను అని చెప్పుకున్నా, నేనలే. మరి ఇవన్నీ తింటేనే దుక్కి లెక్కుంటాడు. 70 ఏళ్ళ వయసులో దుక్కి లెక్కుండడం అంటే ఇవాళ రేపు 30 ఏళ్ళోళ్ళు 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు షుగర్ వచ్చి బీపీ వచ్చి కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ వచ్చి ఇన్ని పడుతుంటే ఆయన 70 ఏళ్ళలో నల్లటి వెంట్రుకలతోని దుక్కి లెక్క ఉక్కు గుండెలట, మనం రాయలే ఆట రాసిరు, ఉక్కు గుండెలు కలిగిన వాడు ఒక్కసారన్నా అద్దుకోవాలైనని అంటారు. అంత ఉక్కు గుండెలు ఉన్నాయి, దుక్కి లెక్క ఉన్నాడంటే అసలు ఏంది చెప్పు. అంటే ఆయన రైతు కాదు, రైతులు పండించింది తినే వినియోగదారుడు అంతే. కానీ భూమి ఏంటంటే ఇప్పుడు అలీబాబా అద్భుత దీపం లాగా తెలంగాణ ప్రజలను అటు చేసి ఇటు చేసి అప్పట్లో ఆంధ్రోళ్ళని ఇళ్ళని వాళ్ళ కొడుకు కూతురు ఇంత బ్లాక్మెయిల్ చేసి జాబ్ చేస్తే ఎవడన్నా 300 ఎకరాల భూమి కొంటాడా? పోనీ నువ్వు వ్యాపారం చేసినావు అనుకుందాం, టాటా బిర్లా లెక్క నువ్వేమన్నా వాటర్ బాటిల్ అమ్మినవా, లేదంటే టాటా లెక్క తనిష్క్ లాగా టాటా బంగారం అమ్మినవా, లేదంటే టాటా మోటార్ అమ్మిర్రా, లేదంటే రిలయన్స్ కంపెనీ లెక్క ఏమన్నా సెల్ ఫోన్ అమ్మిర్రా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నారా? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నీకు బిజినెస్ లేదు, నా జాబు లేదు. మరి 300 ఎకరాల ఫామ్ హౌస్, 300 ఎకరాల చుట్టూ గోడ. నీకు మన రైతులకు జీవితకాలంలో కూడా 300 ఎకరాల గోడ కట్టడానికి సిమెంట్కు మన దగ్గర డబ్బులు ఉండవు. సిమెంట్ సలాకకు 3 ఎకరం భూమికి గోడ కట్టేయాలంటేనే గింతంత డబ్బులు అవుతాయి.
జనరల్గా మన వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు చుట్టూ గోడ కట్టేయడానికే ఒక 5-10 లక్షలు కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు, అది కట్టియలేరు. అవును. గోడ కట్టుకోకుండా ఎన్నో ఇల్లు ఉన్నాయి. అట్లాంటిది నా పొలానికి గోడ కట్టిండంటే నిజాయితీగా సంపాదిస్తే అన్ని డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి చెప్పు. అవును. ఇప్పుడు బూర్జ్ ఖలీఫాలనే కవిత, బూర్జ్ ఖలీఫాలో కవితకు కొనిచ్చినావు, ఆమెకు బాగానే ఉంది అక్కడ. బాగానే ఉంది. ఆమెను ఒకరోజు కేసీఆర్ బొమ్మ ఎగిరేసింది అక్కడ బూర్జ్ ఖలీఫా. బూర్జ్ ఖలీఫాలో ఎగిరేయాల్సి వస్తే శ్రీకాంతాచారిదో కానిస్టేబుల్ కిష్టయో యాదే ఎగిరేయాల. ప్రాణం ఇచ్చినోడు రేటు కాదట, ఏదో సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన అని చెప్పినోడు గ్రేట్ అట. సాగు నోట్ల తలకాయ పెట్టి అటో పోయిన లెక్కలేదు, మొత్తంగా చచ్చిపోయినా లెక్కలేదు. పోయి వచ్చిన నెట్టోళ్ళది ఆమెకు బూర్జ్ ఖలీఫాలో ఎగిరేస్తావు. ఈయన ఏమన్నా త్యాగం చేసిండా? మా కేసీఆర్ మా జాతిపిత, నీకు జాతిపిత ఎందుకు అవుతాడు? వాళ్ళ కుటుంబ సభ్యులకు జాతిపిత అనుకోండి. అంతే. మనకేమి ఇచ్చిండు? మీరు ఒకసారి గుండెల మీద చేసుకోండి. కేసీఆర్ మనకి ఏం చేయలేదు. ఈవెన్ రుణమాఫీ కూడా సరిగ్గా చేయలే ఎవరికి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రుణమాఫీ కూడా సరిగ్గా ఏం చేయలే. రైతు పిల్లలకి ఏం చేసిండు? మనకు గంజాయి తీసుకొచ్చిండు, డ్రగ్స్ తీసుకొచ్చిండు. మన పిల్లల సర్వనాశనానికి ఆయననే కదా కారణం. ఇలా పోరగాళ్ళు అంతా గంజాయికి అలవాటైన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి అలవాటైన ఉన్నారు, బెల్ట్ షాపులు పెట్టడంలో డ్రింక్కి అలవాటైన వాళ్ళు. 15 ఏళ్ళ పోరగాళ్ళ దావతులు చేసుకుంటారు, తాగుకుంటా తినుకుంటా. ఈ 10 సంవత్సరాల క్రితం ఈ కల్చర్ ఉందా?